తెలంగాణ రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. సరైన పత్రాలు, ఇతరత్ర కారణాలతో 2 నామినేషన్లు తిరస్కరణకి గురయ్యాయి. దీంతో 3 సీట్లకు గాను 3 అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 2 రాజ్యసభ సీట్లు కైవసం చేసుకుంది. మరి కాసేపట్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ అందజేయనున్నారు. బీఆర్ఎస్ నుండి వదిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా తెలంగాణ రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, స్థానాల అంశంలో ముఖ్యంగా క్లారిటీ ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ముఖ్యంగా ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 5 నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా 2 నామినేషన్ పత్రాలు వివిధ కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 3 నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరొక 2 కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ముఖ్యంగా ఒకవైపు రాజ్యసభ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో 3 స్థానాలు ఖాళీ అవడంతో ఆ 3 స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి బీఆర్ఎస్ కి వద్దిరాజు రవిచంద్రన్కి కన్ఫర్మ్ కాగా ఏకగ్రీవ తీర్మానంతో ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ స్థానాలకి నామినేషన్ వేసినటువంటి 2 రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరికి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సెక్రటరీ ఈ ఏకగ్రీవ తీర్మానం చేసిన అనంతరం పత్రాలని వాళ్ళకి అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.